మొగ్గ ప్రాయంతోనే స్వర ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. తన గాత్ర మాధుర్యంతో న్యాయ నిర్ణేతలను మెప్పించి సరిగమప లిటిల్ ఛాంప్స్ ఫైనలిస్ట్గా నిలిచింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశం అందిపుచ్చుకుంటున్న ఆ చిన్నారి గాయని ప్రణతి ఇప్పుడు మన ఆమని కార్యక్రమానికి విచ్చేసింది. హాయ్ ప్రణతి, వెల్కమ్ టు యోయో టీవీ. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్, హౌ అబౌట్ యూ? ఫైన్. సో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నువ్వు ఒక మంచి భక్తి గీతాన్ని పాడితే వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, షూర్. ఏ సాంగ్ పాడతావు? నేను ఎప్పుడైనా వినాయకుడి సాంగ్తో స్టార్ట్ చేస్తాను కాబట్టి వినాయకుడి సాంగ్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుఖాయ గానమత్తాయ గానోత్సుఖమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గుణగురువే గురుదైత్యకళక్షేత్రే గురుధర్మసదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండకండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. వెరీ నైస్. సీరియస్లీ నీ వాయిస్లో సంథింగ్ హస్కీనెస్ ఉందని ఎవరైనా చెప్పారా? సో ఆ హస్కీనెస్ వస్తూ అండ్ ఇంకొక పక్క స్వీట్ వాయిస్, చాలా బాగా పాడావు. సో వినాయకుడితో బేసిక్గా ఏదైనా మంచి పని చేసే ముందు కూడా మనం వినాయకుడిని పూజిస్తాం. ఎందుకు అంటే ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఉండడం కోసం కదా. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ కూడా అలాగే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా జరిగిపోద్ది. సో ఏ ఇయర్లో ఏ ఏజ్లో ఉన్నప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేసావు, నేర్చుకోవాలని చెప్పి ఎప్పుడు అనిపించింది? నా 2 years ఏజ్లో నేను స్టార్ట్ చేశాను అనమాట పాడడం. అండ్ అది నేను రామదాసు మూవీ సాంగ్స్ పాడుతుంటే అమ్మ తాతగారు అందరూ రికగ్నైజ్ చేసి సో నేర్పిస్తే బాగుంటుందని చెప్తే నేను 2nd క్లాస్ నుంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరే దత్త ఫలాసల రామ ప్రియ గుహ
ఓకే, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు మ్యూజిక్ నువ్వు? ఫస్ట్ నేర్చుకుంది శ్రీలక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడే రామాచారి సార్ దగ్గర జాయిన్ అయ్యాను అనమాట. ఓకే. జాయిన్ అయిన తర్వాత అక్కడ లైట్ మ్యూజిక్, అలాగే క్లాసిక్ మ్యూజిక్ నిహాల్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, రామాచారి గారు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఆయన దగ్గర మ్యూజిక్ నువ్వు? 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి? అంటే రామాచారి సార్ ఇస్ లైక్ బెస్ట్ అనమాట. ఏది ఎంత హార్డ్ ఉన్నా కూడా చాలా ఈజీగా నేర్పించేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ సాంగ్ మీనింగ్, ప్రతి సాంగ్ మీనింగ్ చెప్పి మాకు ఇన్ డీటెయిల్ చెప్పి ఈజీగా మాకు నేర్పించేస్తారు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సార్ క్లాసెస్కి వెళ్ళడం, నేర్చుకోవడం అన్నీ. అండ్ అన్నమాచారి కీర్తనలు కూడా అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్క చరణంది కానీ అర్థం అన్నీ నేర్పిస్తారు. సో చాలా బాగుంటుంది సార్ క్లాసెస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో రామాచారి గారు ఆయన దగ్గరికి ఎవరైతే మ్యూజిక్ నేర్చుకోవడానికి వస్తారో వాళ్ళ వాయిస్ని బట్టి, అంటే వాళ్ళ వాయిస్లో ఉన్న కల్చర్ని బట్టి అప్పటికప్పుడు ఆయన ట్యూన్స్ చేస్తూ ఉంటారంట, వాళ్ళ కోసం సాంగ్స్ డిజైన్ చేస్తారంట. దాని గురించి చెప్పవా? సార్ ఆడిషన్స్ తీసుకునేటప్పుడు చూస్తారు వాళ్ళు శృతిలో పాడుతున్నారా, టెంపో ఉందా అని. ఒకవేళ శృతిలో పాడకపోయినా వాళ్ళని గీతాల వరకు నేర్చుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి అవన్నీ మళ్ళీ రమ్మంటారు. సో సెలెక్షన్స్లో కూడా చాలా పర్టిక్యులర్గా ఉంటారు సార్. అండ్ మాకు ఎలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు సార్ అన్నమాట. ఓకే, టీవీలో షోస్ అవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు నువ్వు? ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఫస్ట్ టీవీ షో ఏమో 5th క్లాస్లో పాడతా తీగలో పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత 6th క్లాస్లో గీతాంజలి అని ఎస్విబిసిలో టెలికాస్ట్ అయ్యేది. దానిలో నాకు నేను రన్నర్ అప్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ దీనిలో జీ సరిగమపలో పాడాను అండ్ విన్నర్ నేను. విన్ అయ్యావు. దాని గురించి చెప్పవా? ఎక్స్పీరియన్స్ నీకు ఎలా ఉండింది అప్పుడు? లైక్ చాలా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. అండ్ త్రూ అవుట్ ద జర్నీ చాలా నేర్చుకున్నాం మేము. శైలజ మ్యామ్, రమణ సార్ ఇద్దరు చాలా వాల్యుబుల్ మాకు ఒపీనియన్స్ ఇచ్చారు నా సాంగ్ మీద. అండ్ ఎలా మాడ్యులేట్ చేసుకోవాలి వాయిసెస్ని అండ్ అన్నీ డీటెయిల్గా నాకు చెప్పారు. అండ్ నేను చేసినప్పుడు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. సునీత గారు ఎంకరేజ్మెంట్ కూడా నాకు. అండ్ ప్రతి పాటకి ఆవిడ చాలా చాలా ఎంకరేజ్ చేసేవారు నన్ను అయిపోయిన తర్వాత. సో చాలా వండర్ఫుల్ జర్నీ ఇట్ వాజ్. అండ్ అది నేను రోడ్ టు ఫినాలే ఎపిసోడ్లో శివుని అన్న సాంగ్ పాడాను బాహుబలి నుంచి. అండ్ దానికి నాకు ద బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఆర్కెస్ట్రా వాళ్ళు క్లాప్ చేశారు నాకు. అంటే ఎక్కడ జరగదు అది జనరలీ, అంటే ఏ షోలో చూడలేదు అసలు. సో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. అండ్ తర్వాత రమణ సార్ ఇట్స్ లైక్ మ్యారీడ్ టు యువర్ వాయిస్ అని చెప్పారు ఆ సాంగ్. ఓకే, మా కోసం ఆ సాంగ్ పాడతావా? యా. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఏ నంది కని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శివుని అనయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. తరరారే రరారే రరారే రారే తరరారే రరారా. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురతృగంత సంతతి ప్రమోదమాన మానసే, కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది త్వచిత్తిగంబరే మనో వినోదమేతు వస్తుని, జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే, మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. ఇంత అద్భుతంగా పాడితే మరి వాళ్ళు క్లాప్స్ కొట్టకుండా ఎలా ఉంటారో చూసావా? నేను కూడా కొడుతున్నాను. వెరీ నైస్, చాలా బాగా పాడావు నిజంగా. సో పర్సనల్గా నీకు ఇండస్ట్రీలో నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఫేవరెట్ సింగర్ అంటే చిత్రమ్మ గారు అండ్ శ్రేయా ఘోషల్. ఇద్దరి వాయిస్ మాడ్యులేషన్ లైక్ whenever they are singing any song
ఇట్ మే బీ ఫాస్ట్ బీట్ ఆర్ మెలోడీ ఎనీథింగ్, వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారో సాంగ్కి అది వండర్ఫుల్ అనమాట. సో వాళ్ళిద్దరు నాకు ఫేవరెట్ సింగర్స్. సో వాళ్ళ సాంగ్స్ ఏదైనా పాడతావా? యాక్చువల్లీ శ్రేయా ఘోషాల్ అలాగే చిత్ర గారు ఇద్దరు కలిపి మన శ్రీరామరాజ్యంలో ఒక సాంగ్ పాడారు, దేవుళ్ళే మెచ్చిన సాంగ్ అనుకుంటా. ఆ సాంగ్ వచ్చా? సాంగ్ కాదు కానీ శ్రేయా ఘోషాల్. యా. సొగసు చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు ఆపతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలోగే ప్రేమ, సువి సువి సువాలమ్మ సింధులేస్తే చూడవమ్మ వయసు నా పతరమా, సువి సువి సువాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింతవరమా, సొగసు చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నా పతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ. నైస్. నెక్స్ట్ చిత్ర గారి సాంగ్. ప్రేమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత, ఏమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత, కళ్ళలో మెరిసిన అమ్మమ్మ వేకువే చెరిపెను, కవితని తెగివ్వండి లేక నా కళను తిరిగివ్వండి, ఏమాయనా కవిత కళలలో రాసుకున్న కవిత. వెరీ నైస్. సో చిత్ర గారి సాంగ్ పాడమంటే ఆ వాయిస్లోకి వెళ్ళిపోయావు, శ్రేయా ఘోషాల్ సాంగ్ పాడమంటే ఆ వాయిస్లోకి ఇన్వాల్వ్ అయిపోయావు. వెరీ నైస్, చాలా బాగా పాడావు. సో నీకు ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ అంటే ఇష్టం? ఫోక్, ఫాస్ట్ బీట్, లేకపోతే డివోషనల్, స్లో మోషన్ అలా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అన్ని రకాల సాంగ్స్ అంటే ఇష్టం? అలా ఏం లేదు, అన్ని రకాల సాంగ్స్ ఇష్టం. ఫాస్ట్ బీట్స్ ఇష్టం, మెలోడీస్ ఇష్టం, అండ్ పాడడం కూడా డివోషనల్, క్లాసికల్ కూడా చాలా ఇష్టం. అవునా? నువ్వు బేసిక్గా నార్మల్గా నువ్వు ఎక్కువ ఏ సాంగ్స్ పాడుతూ ఉంటావు జనరల్గా, నువ్వు ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఆ టైప్లో? ఒక్కదాన్నే ఉంటే ఇంకా ఇంగ్లీష్ సాంగ్స్, ఫాస్ట్ బీట్స్ అలాంటివి పాడతాను, అండ్ క్లాసికల్ కూడా పాడుతూ ఉంటాను. క్లాసికల్ కూడా? ఓకే. క్లాసికల్ దానికి సంబంధించిన ఒక సాంగ్ పాడతావా? ఓకే, ఏ సాంగ్ పాడతావు? ఓకే, అవునా? వెరీ గుడ్. యా. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీ ఆనలేనిదే రచింపచాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి
వసుమతిలో ప్రతిక్షణం పశుమతిని అధీనమై, వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై, కదులుగా సదా సదా శివ ఆనతి నీ హరా హరా. బాబోయ్, ఈ అమ్మాయి ఏ సాంగ్ పాడమంటే ఆ సాంగ్ అంత బాగా పాడేస్తుంది. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా బాగా పాడుతున్నావు తెలుసా. అసలు మూవీస్లో కూడా విన్నాము. ఏ మూవీస్లో పాడావు? రీసెంట్గా రిలీజ్ అయిన రైట్లో టైటిల్ సాంగ్ పాడాను. అండ్ భీమవరం బుల్లోడు అని అనూప్ గారు కంపోజ్ చేశారు, సునీల్ గారి మూవీ అది. ఓకే, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా పాడేవి? కోరస్లో ఆ మూవీ కోరసెస్లో పాడుతున్నాను అండ్ అన్ని రికార్డింగ్స్కి వెళ్తున్నాను. ఓకే, సో మ్యూజిక్లో కూడా బేసిక్గా కర్ణాటక అని క్లాసికల్ అని చెప్పి ఇలా ఉంటాయి కదా. సో వాటిలో నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఇప్పుడు? కర్ణాటక నేర్చుకుంటున్నాను. ఓకే, ఏ ఇయర్ ఇప్పుడు అందులో? 7 years కోర్స్ అని ఉంటుంది కదా బేసిక్గా. సర్టిఫికేట్ కోర్స్కి కడితే సో దాని లెక్క ఉంటుంది. బట్ బేసిక్స్ నేర్చుకుంటున్నాను దాంట్లో. బేసిక్స్ కాదు, దాంట్లో ఇంకా సిలబస్ అంతా నేర్చుకుంటున్నావు. వెరీ నైస్. సో అంటే వాయిస్ కొంచెం క్లియరెన్స్ అవ్వడానికి, బాగా పాడగలగడానికి ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటా? మార్నింగ్ లేచి అండ్ అది ఒక అరగంట వరకు నార్మల్ బ్రెత్ ఎక్సర్సైజ్ లాగా అనమాట. అది చేసిన తర్వాత ఆల్ బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తాను, అకారం అలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తాను మార్నింగ్. ఓకే, వెరీ నైస్. సో ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నీకు? అలాని డిఎస్పి గారిది ఫేవరెట్ మ్యూజిక్ అండ్ తమన్ గారిది. సో వాళ్ళ డైరెక్షన్లో పాడాలని చెప్పి అనిపిస్తుంది డెఫినెట్గా. అంటే వెయిట్ చేస్తూ ఉంటాను. వెరీ నైస్. కలిసావు ఎప్పుడైనా వాళ్ళని? లేదు, ఇప్పటి వరకు కలవలేదు. కీరవాణి గారిని కలిసాను, మణిశర్మ గారిని కలిసాను, కానీ ఇంకా డిఎస్పి గారిని ఇంకా తమన్ గారిని కలవలేదు ఇంకా. ఓకే, వేరే లాంగ్వేజెస్లో ఏమైనా సాంగ్స్ పాడావా? తమిళ్లో మనం రిలీజ్ అయింది, సో దానిలో కనులను తాకే ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి తమిళ్ వర్షన్ పాడాను నేను. అవునా, ఒకసారి పాడతావా? ఓ చంద మామావా நீங்கே வாவா என்றும் நீ செல்லாந்தான் மாட்டி டி 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 టీ 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 టీ. వావ్, నైస్ నైస్ నైస్. ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? 9th క్లాస్. సో స్టడీస్ని ఒక పక్క నుంచి చదివేస్తూ ఇంకో పక్క నుంచి మ్యూజిక్ నేర్చుకోవడం వీలు అవుతుందా అసలు? అవుతుందా? ఎలా మేనేజ్ చేస్తావు అసలు? స్టడీస్కి దానికి సపరేట్ టైం, మ్యూజిక్కి సపరేట్ టైమా? సో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు స్కూల్ సరిపోద్ది, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. మార్నింగ్ లేచేసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత స్టడీస్. ఓకే, నైస్. మమ్మీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? మమ్మీ డాడీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ. అంటే వితౌట్ దెమ్ నాకు అసలు ఈ పొజిషన్ వచ్చేది కాదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ 2 years ఏజ్లో పాడుతున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు తాతగారు, అమ్మమ్మ గారు, అలాగే అమ్మ వీళ్ళు రికగ్నైజ్ చేసి నన్ను జాయిన్ చేయించారు. అండ్ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళకి నాకు మ్యూజిక్ నేర్పించాలన్న తపన ఉంది కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. కాబట్టి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు కూడా, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఆ టాలెంట్ ఉందని రికగ్నైజ్ చేసింది ఫస్ట్ అమ్మమ్మ తాతనే. సో ఎస్పెషలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. తర్వాత అమ్మ డాడీ ఇద్దరు నన్ను ఏం పాటలు పాడినా కూడా, ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ పోయినా కూడా అది కరెక్ట్ చేశారు. డాడీ ఎక్కడైనా టెంపోది ఏమన్నా ఇది వచ్చినా కూడా, ఆ ప్రాబ్లం ఏమన్నా వచ్చినా కూడా డాడీ హెల్ప్ చేస్తాడు. అండ్ శృతి దేనికైనా ఉన్నా కూడా అమ్మ చేస్తుంది అనమాట, కరెక్ట్ చేసి అన్నీ చేస్తుంది. అండ్ పెద్దనాన్నలు, అందరు అత్తయ్యలు అండ్ నానమ్మ తాత అందరూ చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. విత్ ఆల్ దే బ్లెస్సింగ్స్ నేను ఇప్పుడు ఇక్కడ. సో ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా పాటలు పాడిపించుకుంటారా? ఆ సాంగ్ అంటే ఇష్టం, ఈ సాంగ్ అంటే ఇష్టం, అది పాడి పాడి. మమ్మీకి ఏ సాంగ్ అంటే ఇష్టం బాగా? అమ్మకి నేను ఫైనల్స్లో పాడిన పాట అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అదే ఊరికూరికి పాడించుకుంటూ ఉంటారా? ఊరికూరికే పాడతాను అండ్ పూజలు అవుతున్నప్పుడు కూడా పాడుతూ ఉంటాను. ఓకే, ఏదైనా పూజ సాంగ్ పాడతావా? పూజకి సంబంధించింది ఎనీ సాంగ్ ఏదైనా పర్లేదు. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిణి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం.
క్షీరాతి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిణి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జక్కవకు చెంబునకు నెలకున్న కర్పూరపు నీరాజనం ఆలివేణి ఉరుములకు హస్తకమలంబులకు అలివేణి ఉరుములకు హస్తకమలంబులకు నిలువు మాణికముల నీరాజనం నిలువు మాణికముల నీరాజనం 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 క్షీరాతి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిణి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. వావ్, నైస్, వెరీ నైస్. సో నువ్వు ఇందాక చెప్పావు కదా రైట్ మూవీలో టైటిల్ సాంగ్ పాడాను, అలాగే భీమవరం బుల్లుడులో టైటిల్ సాంగ్ పాడాను అని. ఆఫర్స్ ఎలా వచ్చాయి నీకు? అంటే వాళ్ళు ఈ రియాలిటీ షోస్ అవన్నీ చూడడం, లేకపోతే రామాచారి సార్ లేకపోతే నిహాల్ సార్ వాళ్ళు మా అడగంగానే ఎవరైనా ఉన్నారని అనగానే మా పేర్లు వాళ్ళు సజెస్ట్ చేశారు. సో అలా వచ్చాయి ఆఫర్స్. ఓకే, ఎలా ఫీల్ అయ్యావు? సో ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ మూవీ ఏది? భీమవరం బుల్లోడా లేకపోతే భీమవరం బుల్లోడు ఫస్ట్ మూవీ? అది ఫస్ట్ మూవీ. అసలు నాకు తెలియదు, నార్మల్ కోరస్ పాడడానికి వెళ్ళినాం అనుకున్నాను. అండ్ అయిపోయింది. నీకు ముందు చెప్పలేదా దాంట్లో టైటిల్ సాంగ్ పాడడానికి పిలుస్తున్నారు? లేదు, కోరస్ అనుకున్నావు? నార్మల్గా కోరస్ అనుకున్నాను. వెళ్ళిన తర్వాత పాడడం అయిపోయింది. పాడడం అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది మూవీ ఆడియో రిలీజ్ అప్పుడు సీడీ చూస్తే నా పేరు ఉంది దానిలో. అంటే నువ్వు అది కంప్లీట్గా పాడిన సాంగ్ కోరస్ అనుకున్నావా? కంప్లీట్గా పాడాము. ఆ బిట్స్ పాడినవన్నీ అనుకున్నా అంటే నార్మల్ అయినా కలిసి పాడాం కదా, సో నార్మల్ బిట్స్ అన్ని మూవీలో ఉన్నాం అనుకున్నాను. అనుకున్న తర్వాత చూస్తే సీడీ మీద నా పేరుంది. అప్పుడు వాజ్ టోటలీ సర్ప్రైజ్డ్ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయిన తర్వాత అండ్ పర్సనల్గా అనూప్ గారిని కలిసి థ్యాంక్స్ చేశాను. అవునా? ఏ సాంగ్ అది పాడవా మా కోసం? టామ్ అండ్ జెర్రీ ఆటే ఆడే పొట్టుగాడు మసు ఫైటులెన్నో చేసే జేమ్స్ బాండ్ వీడే 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 అండ్ ఇలా వెళ్తుంది సాంగ్ అంతా అలా వెళ్తుంది. ఓకే ఓకే. మరి రైట్ మూవీలో రైట్ మూవీ జేబీ గారు కంపోజ్ చేసింది. అది ఎలా సింగిల్ సోలో సాంగా లేకపోతే? అది మేము 4 మెంబర్స్ కలిసి పాడాము. నేను, జయరామ్ అని, శ్రేయ అని ఇంకొక అబ్బాయి, నలుగురం కలిసి పాడాము. దాంట్లో ఎలా వచ్చింది ఆఫర్ నీకు? నార్మల్గా అప్రోచ్ అయ్యారా? అది కూడా అదే సేమ్ అలానే. సో నీకు ఏదైనా ఒక మంచి సోలో సాంగ్ కనుక ఆఫర్ వస్తే అది ఫాస్ట్ బీట్ పాడడానికి ఇష్టపడతావా లేకపోతే నార్మల్గా మెలోడీ పాడడానికి ఇష్టపడతావా? అలా ఏం లేదా? ఏదైనా పర్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఏ కైండ్ ఆఫ్ సీరియస్లీ ఏ సాంగ్ అయినా సరే, ఇందాక చిత్ర గారి సాంగ్ తీసుకున్నా, శ్రేయ ఘోషల్ సాంగ్ తీసుకున్నా సరే, ఆ వాయిస్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నావు, ఆ ఫీల్ క్లియర్గా కనబడుతుంది. నిజంగా ఏ కైండ్ ఆఫ్ సాంగ్ అయినా నువ్వు అద్భుతంగా పాడగలుగుతున్నావు. సో అదే కాంప్లిమెంట్స్ వచ్చాయా నీకు కూడా? అదే వచ్చాయి. గీతాంజలిలో ఉన్నప్పుడు, అలాగే రమణ సార్ వాళ్ళందరూ ఇచ్చారనమాట దట్ యూ కెన్ సింగ్ ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ అని. అండ్ రమణ సార్ ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు నాకు ఫైనల్స్లో ఉన్నప్పుడు, దట్ యు ఆర్ రెడీ టు సింగ్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్, యు ఆర్ రెడీ టు కమ్ ఇన్ టు ద స్టూడియోస్ అని చెప్పారు సార్. సో ఆ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ అది నాకు. సీరియస్లీ. సో ఫోక్ సాంగ్స్ ఏమైనా వచ్చా నీకు? ఫోక్ సాంగ్స్ వచ్చా? ఓకే, పాడతావా? ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా, మచ్చారే మగరేడ మత్తైన వగకాడ, హయ్యారే హయ్యారే నీకే మనసెయ్యాలని ఉందిరా, ఛాంగ్ రే ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా.
సో బేసిక్గా ఎవరినన్నా హాబీస్ ఏంటి అనగానే జనరల్గా నార్మల్ పీపుల్ని సింగింగ్, డాన్సింగ్ ఇలా చెప్తూ ఉంటాం. మరి సింగర్స్ని అడిగితే హాబీస్ ఏంటని ఎలా చెప్తారో వినాలనిపిస్తుంది. హాబీస్ ఏంటి? హాబీస్ అంటే మధ్య మధ్యలో ఆర్ట్ చేస్తూ ఉంటాను. అవునా, వెరీ నైస్. పేపర్ ఫ్లవర్స్ చేస్తాను. అండ్ దెన్ డాన్స్, నార్మల్ డాన్స్. డాన్స్ వచ్చా? అంటే మామూలుగా ఎలా వచ్చు? నార్మల్ డాన్స్ అంటే ఎలా వచ్చు? ఏ డాన్స్ అయినా చేస్తావా? ఏ డాన్స్ అంటే అలా కాదు, నార్మల్ ఫాస్ట్ బీట్ సాంగ్స్, క్యాజువల్ సాంగ్స్ కి. ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారా? బాగా మాట్లాడతారా? ఎలా ఉంటుంది ర్యాప్? చాలా అంటే చాలా అనమాట, బీభత్సంగా కాల్ చేసుకోవడం, గంట సేపు చరచా కలిస్తే అసలు అంటే క్లాస్లో అంటే క్లాస్ టీచర్ బయటికి వెళ్ళిందంటే గోల చేసేస్తూ ఉంటాం క్లాస్లో. అండ్ చాలా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు జీ సరిగమప టైంలో. అంటే ఆల్మోస్ట్ 2 weeks అలా వెళ్ళలేదు స్కూల్కి నేను. సో నోట్స్ రాసి ఇవ్వడం అవన్నీ చేశారు. అండ్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశాడు అనమాట. వాడు నాకు ఏదంటే నాకు డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేసేసేవాడు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేసేవాడు నాకు అన్నీ. సో ఫ్రెండ్స్, అన్న చాలా సపోర్ట్. టీచర్స్ ఎలా సపోర్ట్ చేశారు? టీచర్స్ కూడా నాకు ఫీల్ ఫ్రీ టు కమ్ టు మీ అండ్ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అండ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అండ్ స్కూల్ మొత్తం చాలా సపోర్ట్ చేసింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ. వాళ్ళకి తెలిసిన వెంటనే దట్ ఐ వాంట్ ఓట్స్ అని చెప్పి, అంటే దట్ డే వెన్ ఐ హ్యాడ్ దట్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు మెసేజెస్ పంపించేసేవాళ్ళు మొత్తం అందరు స్టూడెంట్స్కి పంపించి దట్ ప్లీజ్ ఓట్ ఫర్ హర్ అని పంపించేవాళ్ళు అనమాట మెసేజెస్. అండ్ స్కూల్ వల్ల కూడా నాకు ఓటింగ్ బ్యాంక్ పెరిగింది. సో చాలా సపోర్ట్ చేశారు మా ప్రిన్సిపల్స్ అందరూ. వెరీ నైస్. సో ఇంకేదన్నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్పేసి ఉందా నీకు? నాకు హిందుస్థానీ ఉంది అండ్ వెస్టర్న్ మ్యూజిక్ రెండు నేర్చుకోవాలని ఉంది. ఎందుకంటే నాకు వెస్టర్న్ మ్యూజిక్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఉంది, హిందుస్థానీ నేర్చుకోవాలని కూడా ఉంది. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తావు మరి క్లాసెస్? అంటే ఇప్పుడు 9th టైం ఉందా నీకు? ఇప్పటికే పెయింటింగ్ అంటున్నావు, పేపర్ ఫ్లవర్స్ అంటున్నావు, మ్యూజిక్ అంటున్నావు, స్కూల్ అంటున్నావు, అసలు అంత టైం ఉందా నీకు? అంటే ఇప్పుడు 9th 10th కాబట్టి ఇంకా కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి 2 years కొంచెం బాగా కష్టపడితే 10th వరకు కష్టపడితే అమ్మయ్యా. కానీ స్కూల్ వదిలేస్తే ఇట్స్ లైక్ చాలా స్కూల్ లైఫ్కి తర్వాత కాలేజ్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. స్కూల్లో అల్లరి చేసినంతగా మనం కాలేజ్లో చేయలేము. చాలా కామ్గా కూర్చోవాలి, సైలెంట్గా పని చేసుకోవాలి, అంతే. అల్లరి చేయడానికి ఉండదు, ఏముండదు, ఆడుకోవడానికి ఉండదు, గ్రౌండ్ అవన్నీ అలా ఏముండదు. కాలేజ్కి వెళ్ళిన ఇంకా నో గేమ్స్, అసలు చాలా తక్కువ కాలేజెస్లో మాత్రమే. అన్నం చూస్తాను కదా, పాపం వాడు ఎంత ఫీల్ అవుతాడు. మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ తెలుగు సాంగ్స్ ఏనా లేకపోతే హాలీవుడ్, బాలీవుడ్ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటావా? హాలీవుడ్ సాంగ్స్ ఏమైనా వచ్చు? ఓకే, ఏ సాంగ్ పాడతావు? అంటే వన్ డైరెక్షన్ అని ఒక బ్యాండ్ ఉంది, ఓకే, దాని సాంగ్ పాడు. I've got a fire for a heart, I'm not scared of the dark, you've never seen it look so easy. I got a river for a soul, and baby you're a boat, baby you're my only reason. If I didn't have you there could be nothing left, the shell of a man who could never be his best. If I didn't have you I'd never see the sun, you taught me how to be someone, yeah. All my life you stood by me when no one else was ever behind me. All these lights they can't blind me, with your love nobody can drag me down. Nobody can drag me down. Nobody can drag me down. అసలు ఇంతకు ముందు పాడిన సాంగ్కి ఈ సాంగ్కి ఏమైనా సంబంధం ఉందా? భలే పాడుతున్నావు తెలుసా. అసలు అంటే నువ్వు పరిచయం లేకుండా నార్మల్గా నిన్ను చూడకుండా ఎవరైనా ఈ సాంగ్స్ అన్ని విడివిడిగా వింటే కనుక ఆ పాట పాడిన అమ్మాయి ఈ పాట పాడిన అమ్మాయి ఒకటేనా అంటే ఎవరు గుర్తుపట్టలేరు, చాలా కష్టం. సో ఆ వేరియేషన్ అనేది చాలా చక్కగా చూపిస్తున్నావు నువ్వు. కొంతమంది వాయిస్లు ఉంటాయి, ఏ సాంగ్ పాడినా వాళ్ళని గుర్తుపట్టేస్తాం మనం కదా. సో అలా కాదు, నీ వాయిస్లో మాత్రం ఆ మ్యాజిక్. లక్కీ నువ్వు నిజంగా, ఎందుకంటే ఒక సింగర్కి ఆ లక్షణం ఉండడం అనేది అది నిజంగా గ్రేట్. అది నువ్వు అన్నావు కదా ఇంతకుముందు, సీనియర్ సింగర్స్ అందరూ అన్నారు నీ వాయిస్ అన్ని రకాల సాంగ్స్కి సూట్ అవుతుంది. సో అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎవరైనా పెద్ద సీనియర్ సింగర్స్ ఎవరైనా పరిచయమా? మీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని అవుతుంది SVBCలో. సో అక్కడ మేము కలుస్తూ ఉంటాము. ఎలా ఉంటుంది వాళ్ళ ర్యాప్? చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు వెళ్ళినా పలకరించినా మాట్లాడుతున్నప్పుడు స్వీట్గా నవ్వుతూ మాట్లాడతారు. అండ్ మాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు కూడా. ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తే ఏమేమి
చూసుకోవాలో అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అవన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మొన్న అప్పుడు అక్కడ పాడినప్పుడు రమ్య అక్క మొన్న వచ్చిందనమాట ఆ ఎపిసోడ్కి. సో తను నా సాంగ్ వినంగానే చాలా బాగుంది, నీ వాయిస్ చాలా బాగుందని కాంప్లిమెంట్ చేసింది. సో మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి, మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి, నన్నుగావు కేశవ నారాయణ మాధవ, మన్నించు గోవింద విష్ణు మధుసూదన, నన్నుగావు కేశవ నారాయణ మాధవ, మన్నించు గోవింద విష్ణు మధుసూదన, వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర, వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర, సన్నుతించు ఋషికేశ సారకు పద్మనాభ, వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర, సన్నుతించు ఋషికేశ సారకు పద్మనాభ, మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి, మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన, ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ కూడున్నది కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి, శోభానే 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 శోభానే, అమర వందితయట అట్టే మహిమై మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, అమర వందితయట అట్టే మహిమై మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, కుమెర వయసు ఈ చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాచారి, శోభాని 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 శోభాని. సో ఇంకా నీ ఫేవరెట్ సాంగ్స్ ఇంకేమున్నాయి? నాకు హిందీలో ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే జబ్ తక్ హే జాన్ మూవీ నుంచి జిఆర్ఏ అనే ఒక సాంగ్ ఉంది, అది చాలా ఇష్టం. ఆ సాంగ్ పాడతావా? ఓకే డన్. చలి రే चल रे जुनून को लिए, कतरा कतरा लम्हों को पिए, पिंजरे से उड़ा दिल का शिखरा, खुद ही से मैंने इश्क किया रे, जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया ओ जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया ओ चली रे जुनून को लिए, पिंजरे से उड़ा दिल का शिखरा,
खुद से मैंने इश्क किया रे जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया ओ जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया ओ ओ ओ అవసరం ఇది కొత్త వాడు ఇప్పుడు నిజంగా చాలా బాగా పాడావు. సో సింగర్స్ అనేసరికి బేసిక్గా వాయిస్ బాగుండాలి కాబట్టి వాళ్ళు ఐస్ క్రీమ్స్ తినకూడదు, ఈ ఫుడ్ తినకూడదు, ఆ ఫుడ్ తినకూడదు అని చెప్పేసి చాలా చెప్తారు కదా, ఆ ఫాలో అవుతావా లేకపోతే ఏం లేదా? నేను ఫాలో అవ్వాల్సిందే, ఎందుకంటే ఒక్కసారి తిన్నా కూడా అండ్ ఆ నైట్కి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ లేకపోతే కోల్డ్ వచ్చేస్తుంది. సో చాలా కేర్ తీసుకోవాలి. చల్లగాలి తగిలితే మొత్తం కట్టేసుకోవాలి స్కార్ఫ్. ఓకే. నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఐస్ క్రీమ్స్ అవన్నీ తినాలని, ఓన్లీ లక్కీగా, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎంత కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చేది. నా వల్ల అయ్యేది కాదు, ఎందుకంటే చూస్తాను కదా చాలా మందికి ఐస్ క్రీమ్స్ ఇష్టం ఉన్నా కూడా గొంతు ప్రాబ్లం అవుతుందని తినరు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పర్లేదు. ఇంకేదైనా ఫుడ్ హ్యాబిట్ నువ్వు సో సింగింగ్ కోసం వదిలేసుకున్నావా, మార్చుకున్నావా? ఫుడ్ హ్యాబిట్ ఏం లేదు, ఓన్లీ ఐస్ క్రీమ్స్. అంటే ఒకవేళ పాడే ముందు మాత్రం బిస్కెట్స్ తిను. ఎందుకు? తింటే ఏమవుతుంది? కొంచెం ఆ గొంతు అంతా డిస్టర్బ్గా ఉంటుందని చెప్పి. ఓకే. సో బిస్కెట్స్ తినకూడదు, కొత్త పాయింట్ నేను తెలుసుకున్నాను ఇప్పుడు. సో ఎవరైనా స్టేజ్ మీదకి పాట పాడడానికి వెళ్తున్నప్పుడు బిస్కెట్స్ తినకూడదు, అంటే తినడం వల్ల వాయిస్ అంతా రప్చర్ అయిపోతుంది, అంత డిస్టర్బ్గా ఉంటుంది కాబట్టి నేనైతే తినను. అంటే ప్రాబ్లం లేని వాళ్ళకి పర్లేదు కానీ నేను తినను. ఓకే. వాటర్ ఎక్కువ తాగాలి అంటారు. అసలు నేను తాగను వాటర్. పాత సినిమాలు చూస్తూ ఉంటావా? చూడ్డం తక్కువ కానీ తెలుసు, అంటే లైక్ సో సింగర్వి కాబట్టి మ్యూజిక్ అబ్జర్వ్ చేస్తూ ఉంటావేమో, అవునా? క్లాసిక్గా ఉంటాయి, హాయిగా ఉంటాయి సినిమాలన్నీ. సో అండ్ అప్పుడు పాటలు ఇళయరాజా గారివి, కిరవాణి గారివి బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో వాళ్ళు కంపోజ్ చేసిన మ్యూజిక్లో సాంగ్స్ ఏమైనా వచ్చా నీకు? ఓల్డ్ సాంగ్స్ గుండమ్మ కథ మూవీ వచ్చా? ఓకే, గుడ్ గుడ్, పాడు. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు, అలిగిన వేళనే చూడాలి మోహన మురళి గానము వినగా తహతహలాడుచు తరణులు రాగా దృష్టి తగులునని జడిసి శోదా దృష్టి తగులునని జడిసి శోదా అల్లరి నేమని అడిగినందుకే అలిగిన వేళని చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళని చూడాలి. ప్రణతి, నిజంగా అన్ని సాంగ్స్ ఎంత చక్కగా పాడావంటే ఏ సాంగ్కి ఒక సాంగ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్క సాంగ్లో వేరియేషన్ అన్నిట్లో కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ వేరియేషన్ చూపించగలిగావు. వెరీ గుడ్ వాయిస్. సో ఈనాటి మా అమని కార్యక్రమానికి నువ్వు వచ్చి ఇన్ని మంచి మంచి సాంగ్స్ పాడినందుకు, నీ గురించి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఫ్యూచర్లో మంచి మంచి పెద్ద సింగర్స్తో నువ్వు కలిపి సాంగ్స్ పాడాలి అండ్ మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా అమని కార్యక్రమం తరఫు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. యోయో టీవీ వాళ్ళకి కూడా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. యా, థ్యాంక్ యూ. వెల్కమ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మన అమని కార్యక్రమం. సో ప్రణతి ఎన్ని అద్భుతమైన సాంగ్స్ పాడిందో చూసారు కదా. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.